మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ అరబిందో ఫార్మా కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల బృందం పర్యటిస్తుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సంబంధించినటువంటి సెజ్ అరబిందో ఫార్మా కంపెనీ సంబంధించి గత 2 రోజులుగా ముందు ఒకసారి అతను అరగటం జరిగింది అరబిందో ఫార్మాని అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే. తర్వాత దీని గురించి నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి విడుదల చేసిన తర్వాత వీడియో దీని గురించి ఎట్టకేలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఏంది దీని గురించి తాజా అప్డేట్ ఏంది? అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఒక్కసారి కదలిక ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? తాజా అప్డేట్ ఏంటి? అయితే జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవింద్ రెడ్డి అయితే అరవిందో ఫార్మసీ వద్ద కూడా ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అధికారులు కూడా పోలేపల్లి స్టేజ్ లో కూడా పర్యటిస్తున్నారు. అయితే నిన్న అరవింద్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆదివారం రోజు వరకు మీరు అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా మీరు పరిశీలించుకుంటే యాక్షన్ తీసుకోకుంటే ఖచ్చితంగా మేము ఆదివారం రోజు ఆ ఫార్మా కంపెనీ కూడా అంటబెట్టారని నిన్న ఒక స్టేట్మెంట్ విడుదల చేయడంతో అధికారులు కూడా ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతాన్ని కూడా అక్కడ ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా అక్కడ పొల్యూషన్ ఉందంటూ కూడా అక్కడ 4 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే కాకముందు ఎవరైతే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ సెజ్కి సంబంధించిన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ వ్యవసాయ రంగానికి పూర్తిగా నష్టపోతుంది. ఇక్కడ ఫార్మా నుంచి ఈ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అలాగే పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆయనకు ఫిర్యాదు చేశారు అక్కడ పాదయాత్రలో. అలాగే ఎమ్మెల్యే తర్వాత కూడా ఆయన ప్రచారాల్లో కూడా చాలా సార్లు ఆయనకు వినిపించుకున్న నేపథ్యంలోనూ అక్కడ ఉన్నటువంటి 4 గ్రామాలు ఏదైతే పోలేపల్లి కావచ్చు, రావులపల్లి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చెందిన ప్రజలు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఈ ఫార్మా కంపెనీ ద్వారా చాలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నష్టపోతున్నారని చెప్పి వారు ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో ఆయనకి ఇచ్చిన దరఖాస్తు నేపథ్యంలో కూడా దాదాపు ఆయన ఎమ్మెల్యే కూడా దాదాపు 20 నెలల మాసాలు అవుతున్నప్పుడు కొన్ని 2-3 సార్లు కూడా అధికారులు అక్కడ సిబ్బంది అయితే ఉన్నత స్థాయి సీఎం స్థాయి వరకు తీసుకుపోయారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిమాణాలు ఇక్కడ నష్టపోతున్నటువంటి రైతులకు ఆ ఫార్మా కంపెనీ వల్ల వచ్చే జరిగే నష్టాలను కూడా దృష్టికి తీసుకెళ్లారు. అయితే పొల్యూషన్ అధికారులు కూడా గత 3 నెలల కిందట కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పొల్యూషన్ సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పొల్యూషన్ ఏర్పడుతుంది, ఇక్కడ తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి అధికారుల దృష్టిలో ఇప్పటివరకు చెల్లన లేదని చెప్పి నేను ఒక ప్రకటన విడుదల చేశారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అయితే మీరు ఆదివారం వరకు మీకు టైం ఇస్తున్నాం, అంత లోపల మీరు పరిశీలించకపోతే అక్కడ జరుగుతున్న నష్టాన్ని మీరు చూడకపోతే ఖచ్చితంగా మీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఏదైతే నిన్న ప్రకటన చేశారో ఈ రోజు అధికారులు కూడా ఇక్కడ ఫార్మా కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన అధికారులు కూడా వచ్చి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ పదార్థాలు వస్తున్నాయి, ఎంత నష్టం వాటిస్తుంది, ఏం జరుగుతున్న పూర్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాలకు చెందిన జడ్చర్ల నియోజకవర్గ పోలేపల్లి స్టేజ్ పక్కన ఉన్నటువంటి 4 గ్రామాలకు చెందిన ప్రజలు కూడా అధికారులు కూడా ఫిర్యాదులు కూడా అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.